గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైమ్. మోదీ చేసిన నోట్ల రద్దు కార్పొరేట్ ఇండియాకు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు అన్ని రంగాలు డీలా పడ్డాయి. నోట్ల రద్దు గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా వాస్తవం ఏంటో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్సే చెప్తున్నాయి. అయితే ఈ నష్టం ఇంతటితోనే ఆగుతుందా, ఇక ముందు కూడా ఉంటుందా అన్నదే అసలు పాయింట్. We have decided that the 500 rupee and 1000 rupee currency notes presently in use will no longer be legal tender from midnight to night, that is 8th November 2016. గత ఏడాది నవంబర్ 8న మోదీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినప్పుడు దీని ప్రభావం దారుణంగా ఉంటుందని కొందరు ఆర్థికవేత్తలు ఊహించారు. ప్రభుత్వం మాత్రం వారి వాదన కొట్టేసింది. కానీ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అంటే తొలి త్రైమాసికంలో కంపెనీల ఫలితాలు నోట్ల రద్దు ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందో చెప్పాయి. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు దారుణంగా దెబ్బతింది. ఏప్రిల్ నెలలో ఐఐపి 2.8% ఉంటే మే నెల కల్లా అది 1.7% పడిపోయింది. అంటే అన్ని రంగాల్లో పరిశ్రమలు డీలా పడుతున్నాయని అర్థమవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో చెప్పడానికి ఉదాహరణ సిమెంట్ ఇండస్ట్రీ. ఫస్ట్ క్వార్టర్లో సిమెంట్ కంపెనీల ఫలితాలు నిరాశపరిచాయి. అభివృద్ధి జోరుగా ఉంటే దక్షిణ భారతంలో ఈ ఇంపాక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది జూన్ క్వార్టర్లో ఇండియా సిమెంట్స్ కంపెనీ 43 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జిస్తే ఈ జూన్ క్వార్టర్లో అది 26 కోట్లకు తగ్గింది. అంటే లాభం సగానికి సగం తగ్గిందని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో దక్షిణాదిలో సిమెంట్ పరిశ్రమ వృద్ధి రేటు -5 నుంచి 6% పడిపోయింది. నోట్ల రద్దు దెబ్బకు గృహ నిర్మాణ రంగం కుదేలైంది. పెయింట్స్ పరిశ్రమే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. జూన్ క్వార్టర్లో పెయింట్స్ ఇండస్ట్రీ కేవలం 3% పెరిగిందంటే డిమాండ్ తగ్గిందని ఎనలిస్టులు చెబుతున్నారు. నోట్ల రద్దు తర్వాత కార్లు, టూ వీలర్లు కొనేవారు గణనీయంగా తగ్గిపోయారు. మార్కెట్ లీడర్ అయిన మారుతి సుజుకి నికర లాభం కేవలం 4% మాత్రమే పెరగడం ఇందుకు ఉదాహరణ. టూ వీలర్ సెగ్మెంట్ లో కూడా ఇదే పరిస్థితి. హీరో మోటార్ కార్ప్ నికర లాభం 3.5% మాత్రమే పెరిగింది. అంటే నోట్ల రద్దు తర్వాత వాహనాలకు డిమాండ్ పడిపోయింది. అంటే జనం చేతిలో డబ్బు తగ్గిందని అర్థం. నోట్ల రద్దు నిర్ణయం ఎంత తీవ్రంగా ఉందో ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ లో అగ్రశ్రేణి కంపెనీ ఐటీసీ చెబుతోంది. నోట్ల రద్దు వల్ల తమ డిస్ట్రిబ్యూషన్ దెబ్బతినిందని ఐటీసీ సీఈఓ సంజీవ్ పూరి చెప్పారు. అంటే ఎఫ్ఎంసీజీ కంపెనీల గిరాకీ కూడా తగ్గింది. నోట్ల రద్దు వల్ల బ్యాంకులు బాగా లాభపడతాయని ప్రభుత్వం గొప్పలు పోయింది. కానీ వాస్తవం విరుద్ధంగా ఉంది. బ్యాంకుల బిజినెస్ పెరగలేదు. ఐసిఐసిఐ బ్యాంక్ నికర లాభంలో వృద్ధి కేవలం 3.5%గానే నమోదైంది. అంటే నోట్ల రద్దు వల్ల బ్యాంకుల్లోకి పుష్కలంగా కరెన్సీ వచ్చినా అప్పులు తీసుకునేవారు తగ్గిపోయారని ఈ లెక్కలు చెబుతున్న సారాంశం. నోట్ల రద్దు పుణ్యమా అని దేశంలో చాలా మంది ఉద్యోగాలు ఓడిపోయాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లెక్కల ప్రకారం జనవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో దేశంలో 15 లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. అంటే జనం ఖర్చు పెట్టడానికి వెనకాడినప్పుడు వస్తుత్పత్తులకు డిమాండ్ కరువైంది. డిమాండ్ లేకపోవడంతో పరిశ్రమలు దెబ్బతిన్నాయి. చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ఇదంతా కలిసి 15 లక్షల మంది కడుపు కొట్టింది. మొత్తానికి నోట్ల రద్దు ఎఫెక్ట్ తొలి క్వార్టర్కే పరిమితమా? వచ్చే త్రైమాసికాల్లో కూడా కంపెనీల లాభాలు తగ్గుతాయా? దీని ప్రభావం కొనసాగుతుందా అన్నదే అసలు ప్రశ్న. మోదీజీ ఈ ప్రశ్నకు బదులేది. సో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత అసలు ఇంకా ఎలాంటి భయం ఆవహించుకున్నది? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీవీ న్యూస్ స్టూడియోలో ఉన్నారు సాయిబాబు ఆడిటర్, అదేవిధంగా తిరుపతి స్టూడియో నుంచి అనలిస్ట్ సుకుమార్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా సాయిబాబు గారు, ఎలా అనిపిస్తుంది? ఒకవేళ ఇంకా ఎన్ని క్వార్టర్ల వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది? సూటి ప్రశ్న. అంటే నోట్ల రద్దు అనేది పెద్ద 500, 1000 రద్దు చేసి మళ్ళీ 500, 2000 రూపీస్ ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ చేంజ్ ఓవర్ ఆఫ్ ద మెకానిజంలో దాదాపుగా 6 నెలల పాటు ఈ మనీని ప్రజలు వాడుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఎట్లా అంటే నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు డిపాజిట్ చేయటం జరిగింది. విత్డ్రాయల్స్ మీద రెస్ట్రిక్షన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్ 1st వీక్ వరకు కూడా కొనసాగినాయి. సో అకౌంట్లో డబ్బులు ఉన్నా కానీ ప్రజలు కానీ, కంపెనీలు కానీ, వ్యవస్థలు కానీ వాడుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇక్కడ అదేవిధంగా మన దేశంలో దాదాపుగా 1/3 ఆఫ్ ద పీపుల్ ఇల్లిటరేట్స్ ఉన్నారు. వీళ్ళకి ఈ సిస్టమ్స్ ఇవన్నీ కూడా తెలియక వీళ్ళు కొంత ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా వ్యాపారం, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలన్నీ కూడా అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉండి వీళ్ళు ఆర్గనైజ్డ్ సెక్టార్లో
త్రూ చెక్ లేకపోతే త్రూ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా వీళ్ళు వాడే పరిస్థితి లేరు. దీంతో ఏమైపోయిందంటే అనేక వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి అంటే ఇవాళ చిన్న ఎగ్జాంపుల్, ఇవాళ కేజీ టమాటా 80 రూపాయలు ఉన్నాయి. ఒక 10 టన్నుల లారీ టమాటాలు కొనాలంటే 8 లక్షల రూపాయలు పే చేయాల్సింది. ఇవాళ వచ్చిన నిబంధన ప్రకారం 2 లక్షల పైన క్యాష్ పే చేయడానికి వీల్లేదు. సో మళ్ళీ వాళ్ళకి 8 లక్షల రూపాయలు ఆ రైతులకి లేకపోతే ఒక 5-6 రైతులకు కలిపి 8 లక్షలు చెక్ ఇస్తామంటే ఆ రైతు తీసుకునే పరిస్థితిలో ఉన్నాడా? సో ఇక్కడ అట్లాగే అనేక ధరలు, పల్సెస్ ధరలు గత సంవత్సరం ఇదే రోజున ఒక క్వింటాలు కందులు ధర 9,000 రూపాయలు ఉంటే ఇవాళ క్వింటాలు కందుల ధర 3,500 రూపాయలకు వచ్చేసింది. సో ఇక్కడ రైతులు జరిగిన ట్రాన్సాక్షన్ ఎక్కువగా అనార్గనైజ్డ్ సెక్టార్లో పల్లెటూరులోనే అమ్ముకోవటం, అక్కడ ఉన్న ఒక దుకాణదారుడో లేకపోతే కమిషన్ ఏజెంట్ వాళ్ళందరి దగ్గర పర్చేజ్ చేసి రైతుకు ఇంటి దగ్గరే క్యాష్ పే చేయటం, ఇటువంటి సిస్టమ్ ఉన్నది. ఆ వ్యవస్థ మొత్తం కూడా రైతులకు రావాల్సిన డబ్బులు గణనీయంగా 50% లోపుకి అనేక ఉత్పత్తుల ధరలు పడిపోయినాయి. సో అవి ఈ వ్యవస్థలో వాళ్ళు కూడా క్యాష్ తీసుకొచ్చి కొనటము, పత్తి కావచ్చండి, మిర్చి కావచ్చండి, లేకపోతే కందులు కానివ్వండి, అన్ని రకాల ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గిపోయినాయి. ఈ గణనీయమైన తగ్గిపోయినప్పుడు ఆ రైతుకు రావాల్సిన డబ్బులు రాలేదు. కాబట్టి అదేవిధంగా వాళ్ళ అనార్గనైజ్డ్ సెక్టార్లో అకౌంట్లో ఉన్న డబ్బుల్ని విత్డ్రా చేసుకోవడానికి వీటికి కూడా ఇబ్బంది పడుతున్న సిస్టమ్ చూస్తున్నాము. ఇక్కడ సో సిస్టమ్ ఇబ్బంది కలిగిస్తుంది, డబ్బులున్నా అవి వాడుకోవడానికి కానీ లేకపోతే ఇచ్చేటప్పుడు కానీ ఇబ్బందులు పడుతున్నారు. బట్ నేను ఏమడుగుతున్నానంటే ఈ లోలో ఉన్నది ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, అది ఇంకా ఎన్ని క్వార్టర్స్ వరకు కొనసాగుతుంది? ఇక్కడ మీకు 60-50% పైగా జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి రిక్వైర్డ్ మనీ వచ్చి రిక్వైర్డ్ ఫ్లో ఉంటేనే వాళ్ళు వస్తువులు కొనగలరు. ఒక టీవీ కొన్నా, కారు కొన్నా, బండి కొన్నా, పెట్రోల్ కన్జంప్షన్ చేసిన ఎంఎన్సీ కంపెనీలు లేకపోతే పారిశ్రామిక సంస్థలు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు ఎవరు కొనాలంటే లార్జర్ స్కేల్లో ఉన్న జనాభా కొనాలా. వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా పోయినాయి. అట్లాగే వాళ్ళు చేసిన వస్తు డబ్బులు వాల్యూ పడిపోయింది. సో వాళ్ళ పర్చేజింగ్ పవర్ తగ్గిపోయింది. వాళ్ళ పర్చేజింగ్ పవర్ తగ్గిపోతే ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు? ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంది. రైతుకు డబ్బు రాలేదు. కొత్త ఇల్లు ఏ విధంగా కట్టుకుంటాడు? సిమెంట్ కొనడానికి రేట్లు అతనికి అనుకూలంగా లేవు, స్టీల్ కొనడానికి అనుకూలంగా లేవు, ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా లేవు. సో అతను ఏ విధంగా ముందుకెళ్ళగలడు? ఎప్పుడైతే వీళ్ళందరి పర్చేజ్ పవర్ తగ్గిపోయిందో అల్టిమేట్గా వీళ్ళందరి యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. ఇది డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అనేది చాలా లాంగ్ టర్మ్ ఉండే ఎఫెక్ట్. ఆ రోజున కూడా అందరం కూడా చెప్పాం. ఇవాళ ఎఫెక్ట్ అనేది కొంత ఈ ఫస్ట్ క్వార్టర్ అట్లాగే మార్చి ఎండింగ్, ఇయర్ ఎండింగ్ దాంట్లో కూడా కొంత ప్రభావం అయితే కనిపించింది. రైట్, ఒకసారి మనం తిరుపతికి వెళ్దాం. తిరుపతి స్టూడియో నుంచి సుకుమార్ జాయిన్ అవుతున్నారు. సుకుమార్ గారు, ఒకవేళ మోదీ చెప్పిన మాటలే ఒకవేళ నిజమైతే కనుక ఈ పార్టీకి అభివృద్ధి అదిరిపోవాలి, లాభాల బాటలో ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తుంటే కార్పొరేట్స్ ఏవైతే ఉన్నాయో ముందే ఊహించలేదా, లేకపోతే ఊహించకుండా, లేకపోతే కేవలం అలా చెప్పుకుంటూ వచ్చాయా? ఏం జరుగుతుంది? ఎందుకు మనం నష్టాల్లో ఉండాల్సి వచ్చింది? ఇండియాకి ముఖ్యంగా మనకి పాపులేషన్ అనేది ఒక అసెట్ కింద మనం చూస్తుంటామండి. అదే ఈ డిమానిటైజేషన్లో మనకి నెగిటివ్ పార్ట్ కిందకి మారడం జరిగింది. ఎందుకంటే ఇంత హ్యూజ్ పాపులేషన్ ఉన్న టైంలో వీళ్ళందరి రిక్వైర్మెంట్ని అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో ఎలాంటి సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే వాళ్ళని ఫైనాన్షియల్ లిటరసీ క్రియేట్ చేసి ఎలా సిస్టంలోకి తీసుకురావాలి అనే ఆలోచన లేకుండా డిమానిటైజేషన్ చేయడం అనే దానివల్లనే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అని చూస్తున్నాం. ఈవెన్ కార్పొరేట్స్ విషయానికి వస్తే కూడా ఇందాక మీరు అడిగినట్టు ఎప్పటి కోలుకుంటాయి. ఖచ్చితంగా మనం నెక్స్ట్ 3 years అయితే ఈ కంపెనీల్లో అంత ఎక్కువ మార్పులు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. దాన్ని అంటే అట్లీస్ట్ కోలుకొని నార్మల్గా ఒక పొజిషన్లోకి రావడానికి 3 ఏళ్ళు పట్టచ్చు. అక్కడి నుంచి పరిగెట్టడానికి మళ్ళీ బుల్ ర్యాలీ కానీ లేకపోతే అందరూ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కొత్తగా వ్యాపారాలు మొదలు పెడుతున్నారు అనే పరిస్థితి చూడాలంటే మాత్రం రాబోయే 7-8 సంవత్సరాల వరకు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రభుత్వం ఊహించిందా లేదా అనేది కనుక మనం గమనిస్తే చిన్న చిన్న లూప్ హోల్స్, ఇప్పుడు మీకు పేటిఎం లాంటివి ఇలాంటి కంపెనీస్ ఏవైతే అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేసాయో వాళ్ళు కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి. వాళ్ళకి ఇంతకు ముందు వచ్చిన రిజిస్ట్రేషన్స్ రావట్లేదు. షాపులు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ క్యాష్ తీసుకోవడం చేశారు. బ్యాంకుల్లో ఉన్న డబ్బులన్నీ కూడా నల్ల డబ్బు రూపంలో మళ్ళీ విత్డ్రా చేసుకొని బ్యాంకుల్లో డిపాజిట్ చేసే పరిస్థితి లేదు. అంటే ఈ మెకానిజం మొత్తానికి కూడా ఒక ప్రాపర్ సొల్యూషన్ లేకుండా డిమానిటైజేషన్తో ముందుకు వచ్చింది అనేది మాత్రం ప్రభుత్వం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి బ్యాంకుల గురించి మాట్లాడుకుందాం. అంటే నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లోకి పూర్తిగా డబ్బు వచ్చేస్తుంది, రుణ వితరణకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అంటే బ్యాంకింగ్ సెక్టర్ కూడా పెరిగి ఉండాలి, బ్యాంకులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, అలా ఉందంటారా అండి? అంటే ఇక్కడ బ్యాంకుల విషయంలో ఏం జరిగిందంటేనండి 2 రకాలుగా బ్యాంకులు ఎఫెక్ట్ అయినాయి.
ఒకటి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో నార్మల్ అకౌంట్స్లో కూడా వాళ్ళ డిపాజిట్స్ పెరిగినాయి. ఎందుకంటే రద్దయిన నోట్లు డిపాజిట్ చేయగలిగింది ఒక బ్యాంకులోనే. అట్లాగే విత్డ్రాయల్స్ మీద ఎప్పుడైతే రెస్ట్రిక్షన్స్ పెట్టారో ఆ అకౌంట్లోంచి విత్డ్రాయల్ జరగలేదు. వాటి మీద వాళ్ళు పే చేసేది 4%, 5%, 6% నామినల్ ఇంట్రెస్ట్ అయినా కానీ అది ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ అనేది వాళ్ళకి పెరిగిపోయింది. అదేవిధంగా అనేక మంది లోన్ అకౌంట్స్లో క్యాష్ డిపాజిట్ చేయొచ్చు కాబట్టి అనేక మంది లోన్లు కొంత ప్రీపేమెంట్ అంటూ జరిగారు. సో అందువల్ల వాళ్ళకు వచ్చే వడ్డీ ఆదాయం తగ్గిపోయింది. ఒక పక్క కట్టాల్సిన వడ్డీలు పెరిగిపోయినాయి. సో అందువల్ల బ్యాంకులు కొంత ఎఫెక్ట్ జరిగింది. రెండోది, ఇవాళ బ్యాంకులు ఎక్కువ డిక్లేర్ చేసింది ఏంటంటే వాళ్ళ ఎన్పిఏల పర్సంటేజీలు పెరిగినాయి అనేది. సో ఎన్పిఏల పర్సంటేజీలు ఎందుకు పెరిగినాయి? ఆ రిక్వైర్డ్ బిజినెస్ జరగక వాళ్ళు తగిన టైంలో ఇన్స్టాల్మెంట్లు కట్టక వాళ్ళు డిఫాల్ట్ అయిపోయారు. ఆ పారిశ్రామిక సంస్థలు కానీ లేకపోతే వ్యాపార సంస్థలు కానీ ఎందుకు కట్టలేకపోయారు? డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఎంతవరకు పనిచేసి వాళ్ళు డిఫాల్ట్ అయ్యారు. ఇవాళ వడ్డీ ఆదాయం తగ్గిన బ్యాంకులు కొన్ని అయితే, యాక్సిస్ బ్యాంకు లేకపోతే ఐసిఐసిఐ బ్యాంకు ఇట్లాంటివి కొన్ని అయితే, అట్లాగే ఎన్పిఏలు పెరిగిన బ్యాంకులు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ ఇయర్లీ రిజల్ట్, క్వార్టర్లీ రిజల్ట్ కూడా బ్యాంకులు నెగిటివ్గా ఇంపాక్ట్ అయిన పొజిషన్ అయింది. అదేవిధంగా ఈ మారిన పరిస్థితుల్లో రుణ వితరణ కూడా అంత ఎక్కువగా జరగలేకపోయింది. ఎందుకు? ప్రజలు మళ్ళీ డబ్బులు తీసుకొని బ్యాంకులో నుంచి క్యాష్ విత్డ్రాయలు, అంతకుముందంతా కూడా క్యాష్ సిస్టమ్కి అలవాటు పడి ఉన్నారు. ఇక్కడ 60% ఆఫ్ ద జనాభా రూరల్ ఇండియాలో ఉన్నారు, అదేవిధంగా గ్రామీణ భారతంలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఇల్లిటరేట్స్గా ఉన్నారు. టోటల్ జనాభాతో పోల్చుకుంటే 30% ఇల్లిటరేట్స్, గ్రామీణ జనాభాలో పోల్చుకుంటే 40 to 50% ఇల్లిటరేట్స్ ఉన్నారు. వాళ్ళు ఈ వ్యవస్థలో ఆన్లైన్లో పేమెంట్ చేయటం. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రేషన్ షాప్ ద్వారా ఆన్లైన్లోనే మీ అకౌంట్లో అమౌంట్ పే చేసుకోండి, కేవలం మీ థంబ్ ఇంప్రెషన్తో పే చేసుకోవచ్చు అంటే ఆ సిస్టమ్ పనిచేయలేని పరిస్థితికి వచ్చింది. ఇవాళ మెచ్యూర్డ్గా ఉన్నవాళ్ళు, నగరాల్లో ఉన్నవాళ్ళు కూడా డిజిటల్ క్యాష్ వాడండి అంటే నగరాల్లో కూడా ఎక్కడ అభివృద్ధి అనేది కనిపించలేదు డిజిటల్ క్యాష్లో కూడా. సో ఇక్కడ వ్యాపార సంస్థలు వాళ్ళు అనుకున్న పర్సంటేజ్లో వాళ్ళ గ్రోత్ రాక వాళ్ళు బ్యాంకులు కూడా డిఫాల్ట్ అయ్యారు. ఈ విధంగా బ్యాంకింగ్ రంగం కుదేలైపోవడానికి కొంత కారణం అయితే ఏర్పడింది. అదేవిధంగా కొన్ని స్పెసిఫైడ్ సెక్టార్లు, ట్రాన్స్పోర్టు, ఇట్లాంటి వాళ్ళు బాగా దెబ్బతిని ఉన్నారు ఆఫ్టర్ డిమానిటైజేషన్. ఇవన్నీ రికవర్ కావడానికి చాలా టైం పట్టే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, ఒకసారి సుకుమార్తో మనం మాట్లాడదాం. సుకుమార్ గారు, ఇంతకుముందు నేను అదే ఒక చిన్న డౌట్ అయితే ఉందండి. ఏదైతే స్టాక్ మార్కెట్ హై రికార్డ్కి టచ్ అవుతున్నప్పుడు ఎకనామికల్గా వాస్తవ పరిస్థితులు చూస్తే భిన్నంగా ఎందుకున్నాయి? ఎక్కడ లోడ్ జరుగుతోంది? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఎవరండి? ప్రస్తుతం మనకి రీటైల్ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది. ఒకవైపు ఎఫ్ఐఎస్, ఒకవైపు డిఏఎస్. అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అమ్మితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంటారు, వీళ్ళు అమ్మితే వాళ్ళు కొంటారు. సో ఇలాంటి ఈక్వేషన్లో ముందుకెళ్తున్నప్పుడు మార్కెట్లు హైకి వెళ్లకుండా తగ్గకుండా అవకాశం లేదు. అంటే ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్లో స్టాక్ మార్కెట్ అంటే ఎకనమీ ఒక సూచి కింద ప్రపంచ దేశాలన్నీ చూస్తాయి, ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా వస్తారు. కాబట్టి నిఫ్టీని అలా నిలబెట్టి 10,000 మార్క్ దగ్గర నిలబెట్టి సెన్సెక్స్ బ్రహ్మాండంగా 50,000కి వెళ్ళిపోతుందనే ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేసి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు తప్ప ఫండమెంటల్స్, పిఈ రేషియో పరంగా కనుక చూస్తే మనకు మార్కెట్కి వాళ్ళు పోస్ట్ చేస్తున్న రిజల్ట్స్కి, కంపెనీ షేర్లు ఉన్న రేట్లకి ఎక్కడ పొందడం లేదు. గత 4 సంవత్సరాల నుంచి ఫార్మా సెక్టారు స్టాక్ మార్కెట్కి చాలా హెల్ప్ చేసింది. అలాంటి ఫార్మా సెక్టర్ ఇప్పుడు ఆల్మోస్ట్ 40-50% కరెక్షన్ తీసుకుంది. సిమెంట్ ఇండస్ట్రీ బాగాలేదు, ఐటీ బాగాలేదు. ఎక్కడ చూసినా, ఏ సెక్టార్ చూసినా కూడా ఈ పలానా సెక్టార్ చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంది స్టాక్ మార్కెట్లో అనడానికి లేదు. అయినప్పటికీ కూడా స్టాక్ మార్కెట్లో రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, మార్కెట్లు న్యూ హైస్ టచ్ అవుతూనే ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తప్ప నార్మల్గా ఒక రీటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ లేదు. కాబట్టి వర్చువల్ గా ఒక బబుల్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఒక వైపు ఏమో 100% అండి. ఎందుకంటే జీడిపిలో మనం 2% నెగటివ్ గ్రోత్ అంటే ఉన్న దాంట్లో 2% మైనస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో జీఎస్టీ ఎఫెక్ట్ కూడా ఎలా ఉంటుంది అయితే ఇప్పుడు స్టాక్ గురించి? డిమానిటైజేషన్ ఎఫెక్టే మనకి ఇప్పటి వరకు ఇంకా తేరుకోలేని పరిస్థితి ఉందండి. జిఎస్టీ విషయానికి వస్తే మనకి డిఫరెంట్ స్లాబ్స్ ఉండడం వల్ల ఈ 2 months కొద్దిగా ట్యాక్స్ హాలిడే లాగా ప్రతి షాప్కి ఇచ్చారంటే మీరు రండి, అలవాటు చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి అని. సో ఈ ఫస్ట్ క్వార్టర్లో ఏదైతే మనకి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ 3 monthsలో కనుక మనం చూస్తే మేజర్ రెవెన్యూ కలెక్షన్ వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే దీంట్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి.
వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేసే విషయంలో కానివ్వండి, వీటిలన్నిటిలో. సో ఇలాంటి పరిస్థితుల్లో జిఎస్టీ వల్ల ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్న కంపెనీలు ఒక 5 to 6% బాగుపడే అవకాశం ఉంది. కానీ మిగిలినవన్నీ కూడా నెక్స్ట్ 6 months ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్, అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ మార్చుకోవడం దగ్గర నుంచి, ప్రొఫెషనల్స్కి హైయర్ ఫీజెస్ పే చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఖర్చులు పెరుగుతూ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ 6 months అనేది చాలా క్రూషియల్. ఆ ఇంపాక్ట్ కూడా మళ్ళీ మనకి నెక్స్ట్ 2-3 ఫైనాన్షియల్ ఇయర్స్లో మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో ఒకవైపు డిమానిటైజేషను, ఇంకోవైపు జిఎస్టీ, ఈ ఇంపాక్ట్ మొత్తం కలిపి ఇన్ఫ్లేషన్ని పైకి తీసుకెళ్ళడం. ఇంకోవైపు బ్యాంకులు భయపడి ఉన్నాయి. బ్యాంకులు ఏమైనా కొత్తగా వ్యాపారం చేయాలి, లోన్లు కావాలంటే వాళ్ళకి లోన్లు ఇచ్చే పరిస్థితులు లేరు, ఎందుకంటే ప్రతి ఒక్కరు భయంతో ఉన్నారు. సో ఇలాంటి అట్మాస్ఫియర్లో స్టాక్ మార్కెట్లు పెరగడానికి కనుక మనం చూస్తే ఖచ్చితంగా ఇది ఒక బబుల్ కింద ట్రీట్ చేయాలి తప్ప నిజంగానే ఇండియా ఏదో చాలా గ్రో అయిపోతుందని అనుకోవడానికి లేదు. సో 2-3 years అయితే మాత్రం పక్కాగా పడుతుంది. మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం బుల్ రన్ కావచ్చు, లేకపోతే మనం నిజానికి ఫండమెంటల్ గా మనం స్ట్రాంగ్ గా ఉన్నామని నిరూపించుకోవాలంటే మాత్రం 2-3 years అయితే కంపల్సరీగా పడుతుందని తెలుస్తుంది. కానీ ఒక విషయం 100%, ఎందుకంటే ఎఫ్ఐఎస్ డిఐఎస్ కాదు కదా మార్కెట్ అంటే. రైట్, ఒక విషయం స్పష్టంగా మాట్లాడుతుంది. ఎక్కడండి ఇప్పుడు ఒకవేళ నోట్ల రద్దు సమయానికి బికాస్ ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చిన నిర్ణయం కాబట్టి అప్పటికే వస్తు ఉత్పత్తి చేసుకున్న వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ అమ్మకాలు లేకపోతే వాళ్ళ సేల్స్ అన్ని కంప్లీట్ కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. జిఎస్టీ విషయానికి వచ్చినప్పుడు కూడా అప్పటికే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు కూడా ఇంకా అమ్ముకోకుండా లేకపోతే వాళ్ళకి రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అదే ఇప్పుడు ఈ క్వార్టర్ లో రిజల్ట్స్ అనిపిస్తోంది. ఇక్కడ షేర్ మార్కెట్ పెరగడానికి యాక్చువల్ పరిస్థితులు. ఒక్క నిమిషం సుకుమార్, ఇక్కడ మనకి వాటికి వీటికి సంబంధం లేదు. అది కొంత లిమిటెడ్, less than 1% ఆఫ్ ద పీపులే దాంట్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు స్టాక్ మార్కెట్లో. రెండవది, ఇక్కడ మనం లాస్ట్ 6 months కనుక ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ కనుక చూసుకుంటే నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది. ఇట్లా ఇందాకే సుకుమార్ గారు చెప్పినట్లుగా కొన్ని సూచీలు అనేది నా బోట్లో ఏం చేస్తామంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఏ లెవెల్లో ఉన్నదనేది కూడా వెరిఫై చేస్తాం. అదర్ దాన్ అగ్రికల్చర్ కనుక తీసేస్తే పారిశ్రామికంగా అట్లాగే వ్యాపార పరంగా వాడే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది గణనీయంగా తగ్గుతుంది. ఇవాళ అన్ని రాష్ట్రాలు, దాదాపుగా దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా పవర్ సర్ప్లస్కి వచ్చినాయి. ఎందుకు ఈ విధంగా కన్జంప్షన్ అనేది లెవెల్ తగ్గిపోతుంది? కన్జంప్షన్ మేజర్ ఎక్కడ జరుగుతుంది? ఇండస్ట్రియల్ సెక్టారు, కమర్షియల్ సెక్టార్లో జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తగ్గిపోతుందో అక్కడ ఇండస్ట్రియల్ నెగిటివ్ గ్రోత్ అనేది వస్తుంది. ఇవాళ ఇటీవల రిలీజ్ చేసిన గ్రోత్ రేట్లు కనుక మనం చూస్తే పారిశ్రామికంగా నెగిటివ్ గ్రోత్ రేట్లోకి వెళ్ళిపోయినాయి. ఇది డిమానిటైజేషన్ తర్వాతన జరిగిన 2 quartersలో యొక్క రిజల్ట్. కాబట్టి ఇక్కడ పారిశ్రామిక వ్యవస్థ ఎప్పుడైతే తగ్గిపోతా ఉందో చిన్నగా వ్యవస్థ మొత్తం ఇన్ఫ్లేషన్ వైపుగా దారితీస్తుంది. ఇక్కడ ఒకవైపు ఏమో డిఫ్లేషన్, రైతులకేమో రిక్వైర్డ్ రావట్లేదు. ఇక్కడ అమ్మే కొన్ని కన్జ్యూమర్ పాయింట్కి వచ్చేసరికి ఏమో హయ్యెస్ట్ రేట్ అనేది అచీవ్ అవుతా ఉన్నారు. మిడిల్ మ్యాన్ తీసుకుంటున్నారా, లేకపోతే ఇండస్ట్రియల్ కాస్ట్లు పెరిగినాయా, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు అన్నీ కూడా పడి ఇక్కడేమో పర్చేజింగ్ పవర్ తగ్గిపోతుంది, అక్కడేమో గ్రోత్ రేటు తగ్గిపోతూ ఉంది. ఈ రెండింటి ఎఫెక్ట్తో కొద్దిగా లాంగ్ టర్మ్ ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కనపడే పరిస్థితి ఉంది. ఇక జిఎస్టీ వ్యవహారానికి వస్తే ఈ జూలై 1వ తారీఖు నుంచి మొదలైంది. ఆగస్టు నుంచి మనకి ఇంపాక్ట్లు ముందు స్టేట్ గవర్నమెంట్ల మీద పడబోతుంది. వాళ్ళ రెగ్యులర్ కలెక్షన్ అనేది తగ్గబోతున్న అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ అంతకుముందు టోటల్ వ్యాట్ కలెక్షన్ అనేది ఏ స్టేట్కి ఆ స్టేట్ తీసుకునే వాళ్ళు వాళ్ళ సెంట్రల్ పూల్కి వెళ్ళి సెంట్రల్ నుంచి రీడిస్ట్రిబ్యూట్ జరగాల్సిన అవసరం ఉంది. దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ రోజుకు ఆ రోజు వచ్చే కలెక్షన్స్ మీద ఆధారపడి వ్యవస్థలను నడుపుతూ ఉన్నాయి. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిజర్వులు లేవు. కాబట్టి ఆగస్టు మంత్లో వాళ్ళ రిక్వైర్డ్ కలెక్షన్స్ కనుక రాకపోతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది జిఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలుగా కనపడుతుంది. ఈ రాబోయే ఒక 10-15 రోజుల్లోనే మనం ఎఫెక్ట్స్ అయితే చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాయిబాబు గారు, అదేవిధంగా సుకుమార్ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. అయితే మనకి ఏదైతే ఇండియా గ్రోత్ అనేది మనం చూస్తున్నాం ఒక బబుల్ షేప్లో ఉన్నట్టుగా అనిపిస్తోంది. బట్ ఫండమెంటల్గా చూస్తే మాత్రం ఇంకా ఫస్ట్ క్వార్టర్స్ మనం రిజల్ట్స్ చూసినట్టయితే మాత్రం చాలా లాసుల్లో ఉన్నాం. ఇంకా జిఎస్టీ ఎఫెక్ట్ ఇంకా నెక్స్ట్ మనకి రిజల్ట్స్లో ఎలా ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇది వాళ్ళ బిజినెస్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి TV9.